సంబంధించినటువంటి రివ్యూ సమావేశాలు రివ్యూని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఖచ్చితంగా డే బై డే వరంగల్ను మరి హైదరాబాద్తో పోల్చుకొని హైదరాబాద్ తర్వాత అంత స్థాయిలో డెవలప్ చేసే విధంగా ఒక సంకల్పాన్ని పెట్టుకొని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముందుకెళ్లడం జరుగుతూ ఉంది. గతంలో విమానాశ్రయం కోసం ట్రై చేస్తే అది గత 10 సంవత్సరాలు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో కూడా మనం సాధించుకోలేకపోయినా, కానీ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పట్టుదలతోటి వరంగల్ యొక్క గొప్పతనాన్ని, వరంగల్ యొక్క అవసరాన్ని గుర్తించి ప్రాంతానంతా కూడా గతంలో పర్యటించి ఇప్పుడు ఎయిర్పోర్ట్ ను కూడా ఇక్కడికి తీసుకురావడం వారికి మన ఉమ్మడి వరంగల్ జిల్లా మీద ఉన్నటువంటి అభిమానానికి శ్రద్ధకు నిదర్శనం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదే విధంగా మనందరం ఒకప్పుడు ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు అందరి పాత్ర మేడారంలో ఉండేది. కాబట్టి ఇప్పుడు కూడా అధికారులు అందరూ, అదే విధంగా మీడియా సోదరులు, మరి పోరుగల్లు తర్వాత అని ఎట్లయితే కాకతీయుల కాలం అంటామో సేమ్ ఈక్వల్ గా అదే టైంలో సమ్మక్క సారమ్మ కాలం కూడా నడిచింది. మా ఇంటి ఇలవేల్పులే కాకుండా, ఆదివాసులకే కాకుండా, మరి గిరిజనేతరులకు కూడా కోట్లాది మంది గుండెల్లో కొలువుదీరినటువంటి దేవతలు కొంగు బంగారం లాగా కోరుకున్న కోరికలు తీరుతున్నాయి. కాబట్టి కులము, మతము, ప్రాంతము అని తేడా లేకుండా పెద్ద ఎత్తున భక్తులు వస్తూ ఉన్నారు. ఆ భక్తుల వచ్చేటువంటి సౌకర్యార్థం దాదాపుగా 6 నెలల క్రితమే మన ప్రభుత్వం 100 కోట్లను రిలీజ్ చేయడం జరిగింది. ఏది ప్రతి 2 ఏళ్లకు ఒకసారి జాతర మనం నిర్వహించుకుంటాం కాబట్టి నిర్వహణ కోసం. అట్లనే మరి జాతరతో పాటు ఇప్పుడు మనం ఎంచుకున్నది గద్దెల పునరుద్ధరణ, ఆలయ ప్రాంగణ పునరుద్ధరణ. సో ఈ పనులు కూడా ఇప్పుడే ఉండడంతో వాటికి కూడా ప్రత్యేకంగా నిధులు ఇచ్చి ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి మరి మాస్టర్ ప్లాన్ ఓపెన్ చేసి మళ్ళీ తర్వాత ఎప్పటికప్పుడు హైదరాబాద్ నుంచి కూడా వారు మానిటరింగ్ చేయడం, గుడి నిర్మాణానికి సంబంధించినటువంటి యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టడానికి మా ఇన్ఛార్జ్ మినిస్టర్ సీనన్న గారికి కూడా బాధ్యతలు ఇవ్వడం, మరి 18వ తారీఖు నాడు నూతనంగా ఏదైతే నిర్మాణం చేపట్టినామో ప్రాంగణము పునరుద్ధరణ ఓపెనింగ్ కార్యక్రమానికి 18వ నాడు సాయంత్రం ముఖ్యమంత్రి గారు వస్తున్నారు. అక్కడే బస చేస్తారు మేడారంలో. అదే విధంగా 19వ తారీఖు నాడు ఉదయమే మరి 7-8 గంటల మధ్యనే ముహూర్తానికి గుడిని కూడా ప్రారంభించడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులకు, ప్రజాప్రతినిధులకు, ప్రజలకు ఈ సందర్భంగా మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాం. అందరికీ మేడారానికి 18, 19 నాడు ఓపెనింగ్ ఉంది. నూతన గుడి నిర్మాణం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా మరి ప్రారంభోత్సవం ఉంటుంది. అందరికీ పేరు పేరున మరొకసారి మేడారానికి ఆహ్వానం పలుకుతూ సెలవు తీసుకుంటాం.